పాటుగా మనకి హోండా సిటీ కారు, తర్వాత ఐఫోన్స్, 2 ఫోన్స్, కొంత క్యాష్, మొత్తం కూడా టోటల్ వర్త్ దీన్ని 33 lakhs. గాంజా ప్లస్ వెహికల్ అన్నిటి యొక్క వర్త్ 33 lakhs. ఇది మా సిపి సార్ అవినాష్ మాంతి సార్ రెగ్యులర్గా మోటివేట్ చేయడము, గైడ్ చేయడం వల్ల ఈ యొక్క కేసెస్ ఇలా మనకు సక్సెస్ అవుతున్నాయి. సార్ ఆధ్వర్యంలో ఇక ఎస్ఓటి డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఎస్ఓటి ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, దున్నిగల్ సిఐ సతీష్, డిఐ సతీష్, మరి ఎంటైర్ ఎస్ఓటి టీం అందరూ కూడా బాగా కష్టపడి దీనిలో చేశారు. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క గ్రేట్ వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నాం. సిపి సార్ కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఇప్పటికీ చాలా కేసులు మీరు ఇక్కడ కూడా చూస్తున్నారు. మన ఇక్కడ మేడ్చల్ డీసీపీ ఆఫీస్లోనే ఎస్ఓటి అండ్ మేడ్చల్ జోన్ పరిధిలో చాలా కేసులు ఇప్పటివరకు మన గాంజా కేసులు చేయడం జరిగింది. నిన్న కూడా ఎండిఏబిఏ కూడా పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఇప్పుడు కూడా చాలా కేసులు చేస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే మన దగ్గర ఎవరైనా పెడ్లర్స్ ఉన్నా, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నా, కన్జ్యూమ్ చేస్తున్నా కూడా మీరు డైల్ 100 కానీ, మన సైబరాబాద్ వాట్సాప్ కానీ, టీన్యాప్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారాన్ని అందరూ మీరు చేరవేసినట్లయితే మన సొసైటీని తెలంగాణలో కానీ సైబరాబాద్లో కానీ ఈ గాంజా రహిత, డ్రగ్ రహిత సమాజాన్ని మనం కాపాడుకున్న వాళ్ళవుతాం. ఇదంతా కూడా మనం ఇది మన కాడ వాడకపోయినా కూడా రేపు ఎక్కడో అక్కడ వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్టూడెంట్స్, ఈ యొక్క నేటి యువత అంతా కూడా నిర్వీర్యం కాకుండాలంటే అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ సమాచారాన్ని ఎవరు తెలిసిన సమాచారం వాళ్ళు షేర్ చేసుకోవాలని తెలియజేస్తూ పెద్ద మొత్తంలో సీజ్ చేసినటువంటి ఈ గాంజాని ఏమంటే కోర్టు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఈ టీం అందరినీ కూడా నేను మేడ్చల్ జోన్ తరఫున కూడా అందరినీ నేను అభినందిస్తున్నాను. ఇద్దరు కూడా ఒరిస్సా డిస్టికే. అయితే ఎవరైతే మధ్యలో శివ ఉన్నాడో, ఇప్పుడు శివ మనకు అండర్స్టాండింగ్ ఉన్నాడు, శివ కూడా అక్కడ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తాడు. ఇప్పుడు సురేంద్ర కుమార్ సింగ్ 2 కేసులు ఉన్నాయి పాతవి. ఒకటి ఏపీలో ఉన్నది, ఇంకొకటి రాజస్థాన్లో ఉంది. ఈ గాంజా కేసులో ఉన్నాయి. మహిళల మీద ఏం లేవు. చూసాం అంటే మనకి మార్నింగ్ మన అదుపులో తీసుకోవడం జరిగింది. పాత దూరాలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పగలిగినాం. మొత్తం 5 ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇందులో 2 మన అదుపులో తీసుకున్నాం డైరెక్ట్గా, రెడీ హ్యాండెడ్గా. మిగతా వాళ్ళు మెయిన్ రిసీవర్ ఢిల్లీలో ఉన్నాడు, మెయిన్ సప్లయర్ బెరంపూర్ ఒరిస్సాలో ఉన్నాడు, మధ్యలో మీడియేటర్ కూడా శివ అని చెప్పేసి ఇద్దరు కూడా ఒరిస్సాలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ ఇది? 3-4 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే ఇంకా మనకి తెలియదు. అమిత్ అగర్వాల్ కూడా మనం టీం పంపించి అతను అదుపులో తీసుకున్న తర్వాత మనకి సమాచారం మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం రాజేంద్ర నగర్ ఎస్ఓటి టీము మరియు దుర్నిగల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద 86 కేజీల డ్రై గాంజాను పట్టుకోవడం జరిగింది. ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో వివరాలు చూస్తే మనకి ఇక మొత్తం 5 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు. అందులో A1 మనకి సురేంద్ర కుమార్ సింగ్, ఇతను ఒరిస్సా జిల్లా గజపతి డిస్టిక్, ఉదయగిరి నేటివ్. గతంలో 2 కేసెస్లో ఆల్రెడీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్న లక్ష్మి, ఈమె మల్కాన్గిరి డిస్టిక్ ఆఫ్ ఒరిస్సా, బలిమేల ప్రాంతం. వీళ్ళిద్దరిని మన అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు యాక్చువల్గా వేరు వ్యక్తులు, కానీ పోలీసులు చెక్ చేసిన అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భార్యాభర్తలుగా నటించి వాళ్ళు ఢిల్లీకి కార్లో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తుందని చెప్పేసి వాళ్ళు అడవి దగ్గర చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్, ఇతను ఢిల్లీలో ఉంటాడు. తర్వాత మెయిన్ సప్లయర్ రాజు, ఇతను ఒరిస్సా బరంపూర్లో ఉన్నాడు. వీళ్ళకి హెల్ప్ చేసే వ్యక్తి శివ, అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కార్లు అతను వెహికల్లో పెట్టుకొని ఆ ఏరియా లోకల్ ప్రాంతం కాబట్టి అలవాటు ఉంటుంది. ఎక్కడ ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చిన్న
ఏఓబి బోర్డర్లో ఇతనికి సురేంద్ర కుమార్ సింగ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తుంటారు. ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కార్లో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు. కార్లో ఎవరు కనబడరు రాదు. మనం పోలీస్ ఆఫీస్ చెక్ చేసినప్పుడు ఎడగా డిక్కీ లేపితే ఓన్లీ వాళ్ళ లగేజ్ కనపడదు తప్ప ఈ మెటీరియల్ కనపడదు. వాళ్ళు ఏం చేస్తారంటే లోపల సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు అన్నమాట. సైడ్లో పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు. అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి. అట్లా వీళ్ళు కూడా మనకు సపరేట్గా చేయడం జరిగింది. ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్యాభర్తలుగా నటిస్తూ తర్వాత చెకింగ్ చేసినప్పుడు దొరకకుండా సీక్రెట్ బాక్స్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకుండా కూడా మన ఎస్ఓటి వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో సైబరాబాద్ సరౌండింగ్లో ఏ చీమ చిట్టుకుమన్నా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈరోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది.